హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముఖ్యంగా విద్యార్థులంటే ఇటు కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్కి అంత చిన్న చూపు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. శ్రీ చైతన్య, పారాయణ ఇట్లాంటి కాలేజెస్లో విద్యార్థులకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. మా ఎడ్యుకేషన్ అయినప్పటికీ వాళ్ళు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటూ వీళ్ళు కొంతమంది రోడ్లెక్కి నిరసన చేస్తూ ఉంటే విద్యార్థుల్ని అక్కడ ఉన్నటువంటి రవికుమార్ అనేటువంటి ఎస్సిఐ విచక్షణారహితంగా వాళ్ళని కొడతాం జరుగుతుంది. ఇలా దారుణాదారుణంగా రోడ్ల మీద చిన్న విద్యార్థులను కొడతాం ఏంటరా దుర్మార్గుడా అని ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనిషిగా పుట్టినోడు ఎవడో కూడా చిన్నపిల్లల పైన చేసుకోరు. అక్కడ విద్యార్థులు చిన్నపిల్లవాళ్ళు అంటే ఇంటర్మీడియట్ అంటే తెలుసు ఎంత ఏజ్ ఉంటుందో. ఆ మహిళలను కూడా, చిన్నపిల్లలను కూడా, ఆడపిల్లల్ని చేపెట్టి ఇలా తోసి రోడ్డు మీదకి పడేస్తున్నాడు ఈ దరిద్రుడు. ఇటువంటి పోలీసులు నిజంగా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారా, లేదంటే భార్య పిల్లల్ని ఈ దరిద్రులు ఎలా చూసుకుంటారనే విషయం చాలా మందికి వస్తున్న డౌట్. ఎందుకంటే అక్కడ లేడీస్ ఎవరిని ఉంటే కేవలం లేడీస్ తోనే ఆడపిల్లల్ని క్లియర్ చేయించాలి. వీడెవడు వాళ్ళని టచ్ చేసి క్లియర్ చేయించడానికి? వీడికి ఎవడిచ్చాడు హక్కు? ఈ ఆదిబట్లకు సంబంధించిన సిఐ విచక్షణ రహితంగా రవికుమార్ అయిన పేరు ఎలా తోస్తుండే పక్కన వాళ్ళు కూడా ఆశ్చర్యం, ఏంటి అట్లా తోస్తున్నాయండి, కొద్ది కూడా ఏంటి ఎలా కొడుతుండే పిల్లల్ని అని అరుస్తూ ఉన్నారు. నిజంగా తుర్కాయంజిల్ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. నువ్వు ఎవడరా ఇంటర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఉంటానికి? కొట్టంగానే అడగాల్సిన ప్రదేశంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? కాలేజీలకి వీళ్ళకి తొత్తులుగా వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ నిరసన చేస్తున్న విద్యార్థుల్ని విచక్షణారహితంగా కొడుతున్నాడు ఈ ఆదిబట్ల సిఐ దౌర్జన్యం. నేనేమనాలి? చూడలేదా ప్రజలు ఎవరు దీన్ని? కనీసం జ్ఞానం లేదా? ఏంటిది? వాడెవడు ఆ మహిళలను టచ్ చేయడానికి? చిన్న ఆడపిల్లలను టచ్ చేసినందుకు పోక్సో కేసు పెట్టకూడదు వీడిపైన? విచక్షణారహితంగా వాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ పట్టుకుని తోచేస్తున్నాడు. ఈ సిఐ పైన ఎవడైతే రవికుమార్ ఉన్నాడో ఆదిపట్ల సిఐ, ఇతని పైన పోక్సో చట్టం కింద కేసు పెట్టొచ్చా? మహిళలు లేదా? మనుషులకి జ్ఞానం దేవుడిస్తాడు, సభ్యతా సంస్కారం తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఈ దరిద్రులు లాంటి సిఐలు అమ్మాయిల్ని ఇలా రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టుగా పట్టుకొని విచక్షణ జ్ఞానం లేకుండా తల్లిదండ్రుల పెంపకం పైన కూడా డౌట్ వస్తుంది ఇటువంటి సిఐలను చూస్తూ ఉంటే. మనిషి పుట్టినోడు ఎవడు చేయడం. నువ్వు నిజంగా ఎస్ఐ అయినా సిఐ అయినా లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా చేసినా ఆ పిల్లలకి శ్రీ చైతన్య కాలేజీ వాడు ఎందుకు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని అడిగి న్యాయం చేయాల్సింది పోయి నడి రోడ్డు మీద అనుసారంగా ఎక్కడ పడితే అక్కడ తాగుతూ తోసేస్తూ ఉన్నావా? మిస్టర్ రవికుమార్, చదువుకున్నావా? నీకు అక్క చెల్లెలు ఉన్నారా? నీ కూతుళ్ళు ఉన్నారా? వాళ్ళని కూడా నడి రోడ్డు మీద ఎవడో ఒకడు ఇలాగే ఎక్కడ పడితే అక్కడ పట్టుకొని తోచేస్తే నువ్వు ఏం చేస్తావు? అధికారం ఉంది కదా నీ వెంటబడి కొడతావా? లేదంటే వీళ్ళ తల్లిదండ్రులలాగే నిస్సహాయంగా ఇంట్లో కూర్చొని బాధపడతావా? సిగ్గు, శరాలు, బుద్ధి, జ్ఞానాలు, తల్లిదండ్రుల పెంపకాలు ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు కూడా మనిషివా అన్న విషయం ఒకసారి పునఃపరిశీలించుకో. ఆడపిల్లల పైన విచక్షణ రహితంగా టచ్ చేసినందుకు గాను, రోడ్డు మీద లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకుని విద్యార్థులను కొట్టినందుకు గాను నీ పైన పిల్లలతో పోక్సో కేసు, దౌర్జన్యం, రౌడీ షీట్ కూడా నీ పైన ఓపెన్ చేయొచ్చు. బుద్ధిగా ఉండాలి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఒకసారి ఆ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఎంత దారుణంగా పిల్లల్ని తోసేస్తూ ఉన్నాడు అనేది. అరే అంతగానే ఆయన కూడా కూర్చోకుంటున్నాడు. ఎందుకంటే చూసారు కదా, మీరు ఇప్పుడు కామెంట్స్ లో చెప్పండి, ఇటువంటి ఎస్ఐని ఏం చేయాలి? ఇలా ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, వాళ్ళ ప్లేస్లో నీ అమ్మో, నీ అక్కో, నీ చెల్లె ఉంటే నువ్వు ఎటువంటి స్టెప్ తీసుకుంటావు? ఈ సిఐని ఏం చేస్తావు? అర్థమైంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.